హాయ్ అండి. దీన్ని పొన్నగంటి ఆకు అంటారు. పొన్నగంటి కూర. ఇది పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు ఏదైనా వేసి వండుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను మొన్న పచ్చడి కూడా చేశానండి నువ్వులేసి. ఛానల్లోకి వెళ్ళినట్లయితే మీకు ఎలా చేసుకోవాలని కనిపిస్తుంది. పొన్నగంటి ఆకు కంటి చూపుని మెరుగుపరుస్తుంది. మనకి కళ్ళు మంటలు కానీ అట్లానే చాలామందికి వాటర్ వస్తూ ఉంటాయి మండి. అలాంటి వాళ్ళకి పొన్నగంటి ఆకు అనేది మంచిగా ఉపశమనం అనేది కలిగిస్తుంది. మీరు ఇలా టమాటా వేసి కూడా వండుకోవచ్చు. వారంలో 2-3 సార్లు తిన్నట్లయితే మనకి కళ్ళు శుభ్రంగా కనిపించడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఇలా సన్నగా తరిగి పెట్టి నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. మా దగ్గర కోళ్ళు ఉన్నాయి కాబట్టి నాటుగుడ్లో 4 తీసుకుంటున్నాను. మీరు బాయిలర్ గుడ్లు అయినా తీసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉంటే నాటుగుడ్స్ అయితే బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా సన్నంగా తరిగి సైడ్ పెట్టుకొని స్టవ్ పైన ఏదైనా బాండి కానీ కళాయి కానీ పెట్టుకొని చక్కగా కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి బ్రౌన్ కలర్ లైట్గా అయిన తర్వాత మనం కొద్దిగా పసుపు వేసుకొని తరిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకు మొత్తం వేసేసుకొని ఒక చిటికెడంత సాల్ట్ వేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఏ ఆకుకూరలోనైనా మనం సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకున్నట్లయితే ఆ కూర మన ఒంట్లోకి వెళ్ళాక ఆరోగ్యంగా మనం ఉంటాము. అలాగే మనకి ఏ బీపీల సమస్య కూడా ఉండదు. చక్కగా పిల్లలే కానీ పెద్దలే కానీ సాల్ట్ ఎంత తగ్గించి తీసుకుంటే అంత మంచిదండి. ఆకుకూరలు అసలు ఏ అవసరమే లేదు. ఆకుకూర అయినా పెరుగైనా దాంట్లో మనకు బాడీ సరిపోయినంత సాల్ట్ అనేది ఉంటుంది. కానీ నోటు రుచి కోరుకుంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే బెస్ట్ అండి. కాసేపు మగ్గిన తర్వాత కొద్దిగా గరం మసాలా, కారం పొడి వేసాను. ఇదంతా కూడా స్టవ్ బంద్ చేసేయాలి. ఇప్పుడు ఇలా కలిపేసి స్టవ్ బంద్ చేసేయాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 4 గుడ్లు అయితే పగలగొట్టి తీసుకుంటున్నాను. అది లోపు లైట్గా చల్లబడుతుంది కాబట్టి మనం దీంట్లోకి వేసేసుకోవాలి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. అంతా బాగుంది టేస్టు. మనకి ఒక్క ఆమ్లెట్ తింటే సరిపోతుందండి డైట్లో ఉండేవాళ్ళు. లేదు చాలామంది పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్లో తిన్నా సరే బాగుంటుంది. కాస్త టమాటా సాస్ పెట్టుకొని తింటే అదిరిపోతుంది. నేను 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను బాండీలో. ఇలా ఈ కలిపి పెట్టుకున్న పొన్నగంటి ఆకు ఎగ్స్ అంతా కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే కాస్త మందంగా వేసుకున్నాం కాబట్టి ఉడికి చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇలా ఉల్టా వేసుకొని స్టవ్ బంద్ చేసేయాలి. ఆ కళాయి వేడికే చక్కగా వేగిపోతుంది. పొన్నగంటి ఆకు ఆమ్లెట్ రెడీ అండి. రైస్తోనైనా లేదు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగైనా పిల్లలు ఎప్పుడు అడిగినా సరే పిల్లలకైనా పెట్టవచ్చు. ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే కంటి చూపును కూడా మెరుగుపరిచే పొన్నగంటి ఆకు ఆమ్లెట్ అండి. చూసారు కదా చక్కగా కుక్ అయింది. లావుగా ఉంది కాబట్టి నేను స్టవ్ సిమ్లో పెట్టి ఓ 10 నిమిషాల వరకు ఉడికించుకున్నానండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి.